గైస్, ట్రేడింగ్ అనడితోటే ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి వచ్చేది ట్రేడింగ్ చార్ట్స్ రెడ్ క్యాండిల్, గ్రీన్ క్యాండిల్, ఇండికేటర్ స్ట్రాటజీస్ అని ఇలాంటి చాలా చాలా మన మైండ్లోకి వస్తాయి. కానీ ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకునే ముందు మనం చూసే విధానాన్ని బట్టే మన ట్రేడ్స్ అనేది విన్ అవుతాయో లాస్ అవుతాయో అది డిసైడ్ అవుతాయి. సో ట్రేడింగ్ అనడితోటే ప్రతి ఒక్కళ్ళ మైండ్లోకి వచ్చేది ఏంది, ఒక స్ట్రాటజీ లేదంటే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకొని మనం ట్రేడ్ తీసుకోవాలని ప్రతి ఒక్కరికి ఇదే తెలుసు. దాదాపు యూట్యూబ్ మీద చాలామంది ఇదే నేర్పిస్తుంటారు. కానీ దానికి బియాండ్ ఇది స్ట్రాటజీస్, బియాండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఈరోజు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. వీడియోని కంప్లీట్గా చూడండి, ఎక్కడ పాజ్ చేయకుండా ఎక్కడ ఫార్వర్డ్ చేయకుండా ఆ వీడియోని కంప్లీట్గా చూడండి. నచ్చితేనే వీడియోని లైక్ చేయండి, అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో నేను ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ హై పేయింగ్ పేర్స్ని సెలెక్ట్ చేసుకుందాం. సో నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇక్కడ మీరు చూడొచ్చు హై పేయింగ్ 93%, 93% ఇలా హై పేయింగ్ 90 ఎబోవ్ ఉన్న పేర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా చూద్దాం. ఇదొకటి సెలెక్ట్ చేసుకుందాం, ఇదొకటి. సో దట్స్ ఇట్. సో హై పేయింగ్ పేర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఈరోజు కంటెంట్ ఏంటంటే, మీకు ప్రతి ఒక్క ట్రేడ్ తీసుకునే ముందు మీరు చార్ట్లో ఏం చూస్తారు, మార్కెట్ బిహేవియర్ని చూస్తారు. సింపుల్గా చెప్పాలంటే మార్కెట్ బిహేవియర్ని ప్రైస్ యాక్షన్ అని అంటారు. ఆ ప్రైస్ యాక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది అనేది, ఆ ప్రైస్ యాక్షన్ ఎలా యాక్ట్ చేస్తుంది అనలైజ్ మీద, మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందంటే అది మనకు ఎట్లా తెలియాలంటే మనం చేసే అనలైజ్ని బట్టి మనం తీసుకునే ట్రేడ్ అనేది డిసైడ్ అవుతుంది. సో పర్ఫెక్ట్గా ఒకవేళ మనం అనలైజ్ చేయగలిగితే మనం 90 to 80% మనం విన్ రేట్ అనేది మెయింటైన్ చేయొచ్చు. సో అనలైజ్ ఎలా చేయాలని మీకు ఒక క్వశ్చన్ అన్నట్టు. సో అనలైజ్ అంటే రెండు రకాల్లో ఉంటాయి మన ట్రేడింగ్లో. బేసికల్గా మన ట్రేడింగ్లో ఎక్కువగా 2 types ఆఫ్ అనలైజెస్ ఉంటాయి. సో ఫస్ట్ వన్ ఏంటంటే ఫండమెంటల్ అనలైజ్. ఫండమెంటల్ అనలైజ్ ఎవరికి అవసరం అంటే లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంటారు కదా, సో వాళ్ళకి ఫండమెంటల్ అనలైజ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో అలా కాకుండా టెక్నికల్ అనలైజింగ్ ఉంటాయి. అనలైజ్లో 2 types ఉంటాయి, ఫండమెంటల్ టెక్నికల్ అనలైజేషన్ అని 2 types ఆఫ్ అనలైజ్ ఉంటుంది. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నామంటే టెక్నికల్ అనలైజేషన్. సో టెక్నికల్ అనలైజ్ అండ్ దేనికి ఉపయోగిస్తామంటే షార్ట్ టర్మ్లో మనం ట్రేడ్స్ని ప్లే చేస్తాం కదా. ఇక్కడ బైనరీ ఆప్షన్స్లో మనం ఎక్కువగా షార్ట్ టర్మ్లోనే ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. 2 minutes, 3 minutes, 5 minutes ఇలా షార్ట్ టర్మ్లోనే ఇట్లా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంటాం. సో అలా మీరు షార్ట్ టర్మ్లో ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే మీరు కంపల్సరీ టెక్నికల్ అనలైజ్లో పర్ఫెక్ట్ అయి ఉండాలి. సో టెక్నికల్ అనలైజ్ అంటే సింపుల్, మనం ఇక్కడ రెగ్యులర్గా మీరు చూసేదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, ఎఫ్ఎఫ్ఎల్సి, మన క్యాండిల్స్ బిహేవియర్, మూవింగ్ యావరేజ్, ఇవే టెక్నికల్ అనలైజ్. కానీ ఈ అనలైజ్ ఇంకా మనం పర్ఫెక్ట్ కావాలంటే డైలీ ప్రాక్టీస్ చేయాలి. సో మీకు ఇక్కడ సింపుల్గా ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ టెక్నికల్గా మీకు ఇక్కడ ఏమనిపిస్తుంది చెప్పండి. మార్కెట్ లాంగ్ టర్మ్లో ఇట్లా అప్వర్డ్స్కి వెళ్తుంది, కానీ ఇక్కడ మీరు చూడొచ్చు ఇక్కడ డౌన్వర్డ్స్ కోసం వస్తుంది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్కి వెళ్తుంది. సో మీరు ఇక్కడ టెక్నికల్ అనలైజ్ అంటే సింపుల్. టెక్నికల్కి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ట్రెండ్ లైన్ని తీసుకున్నాం, ఆ ట్రెండ్ లైన్ని మనం ఇక్కడ డ్రా చేస్తాం, సింపుల్. సో నేను ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకుంటున్నా. ఒక ట్రెండ్ లైన్ అయితే నేను ఇక్కడ డ్రా చేసిన. సో ఈ ట్రెండ్ లైన్ అనేది మనకి ఇక్కడ డిసైడ్ అవుతాయి దీన్ని బట్టి. సో ఇది లాంగ్ టర్మ్ లేదు. సో ఇంకో ట్రెండ్ లైన్ తీసుకుందాం, ఎందుకంటే మనకు కన్ఫర్మేషన్ అనేది కరెక్ట్ ఉండాలి. సో నేను ఇక్కడ ఇంకో ట్రెండ్ లైన్ తీసుకున్నా. ఈ ట్రెండ్ లైన్ నేను ఇక్కడ నుంచి డ్రా చేసుకుంటున్నా. సింపుల్, మనం ట్రెండ్ లైన్ ఒక డ్రా చేసుకొని
ఈ ట్రెండ్ లైన్ ఎందుకంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుందని మనకి ఎట్లా తెలుస్తుంది, ట్రెండ్ లైన్ బట్టే మనకి మార్కెట్ బిహేవియర్ అనేది మనకు తెలుస్తుంటుంది. సో ఇది మనం లాంగ్ టర్మ్ వ్యూ, అంటే మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది ఒక చిన్న ఇవి ట్రెండ్ లైన్స్ వల్ల మనకు ఒక చిన్న అవగాహన అనేది, క్లారిటీ అనేది వస్తుంది. సో ఇప్పుడు క్యాండిల్స్ని లర్న్ చేయాలి, క్యాండిల్స్ని స్టడీ చేయాలి. ఇప్పుడు క్యాండిల్స్ ఏమంటున్నాయి, ట్రెండ్ అయితే అప్వర్డ్స్కే ఉంది, కానీ మనం తీసుకునేది క్యాండిల్ బేస్డ్ ట్రేడ్స్ కదా. సో ఇక్కడ క్యాండిల్ ఏమంటుందంటే, సో మరి ఇక్కడ చూడొచ్చు క్లియర్గా, ఇక్కడ ఇంత వీక్ ఉందంటే బయ్యర్స్ ఇంకా యాక్టివ్ ఉన్నట్టే, బయ్యర్స్ ఇక్కడ వరకు ఉన్నట్టే. సో ఇది ఈ క్యాండిల్ అనేది గ్రీన్లో క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఈ క్యాండిల్కి వీక్ ఉంటే సో నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది గ్రీన్కి వెళ్తా. సో మీరు చూడొచ్చు లాస్ట్ మూమెంట్లో రెడ్లో క్లోజ్ అవుతుంది. చూద్దాం, ఒకవేళ ఇది రెడ్లో క్లోజ్ అయితే నేను నెక్స్ట్ గ్రీన్కి వెళ్తాను. ఎందుకంటే బయ్యర్స్ అనేది ఇక్కడ వరకు ఉన్నారు, ఇక్కడ వరకు యాక్టివ్ ఉన్నారు. దీని వీక్ని చేసి మనం ఇక్కడ డిసైడ్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ కొంచెం లేట్ అయినాం. ఇక్కడ మనకు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే గ్యాప్లో క్యాండిల్ లేచిపోయింది. సో ఇక్కడ మనం ట్రేడ్ అనేది ఇక్కడ మిస్ అయినాం. నేను మీకు చెప్పాను ఒకవేళ ఈ రెడ్లో క్లోజ్ అయితే నేను గ్రీన్కి వెళ్తానని. సో నెక్స్ట్ పేరు చూద్దామా, లెట్ మీ సీ. సో ఒకవేళ ఇక్కడ వీక్ లేకుండా క్లోజ్ అయితే నేను రెడ్కి వెళ్తా. ఒకవేళ ఇక్కడ వీక్ వదిలింది అనుకో క్యాండిల్, నేను గ్రీన్కి వెళ్తా. సో ఇక్కడ మీరు చూడొచ్చు వీక్ వదులుతుంది క్యాండిల్. సో నేను ఇక్కడ చూద్దాం, ఒకవేళ వీక్ వదలకుంటే నేను రెడ్. సో ఇక్కడ లాస్ట్ సెకండ్లో ఏమవుతుందో చెప్పలేం. సో మార్కెట్ అయితే ఇక్కడ వీక్ వదిలింది. సో నేను ఇక్కడ ఒక గ్రీన్ కోసం ఇక్కడ ట్రేడ్ అయితే ప్లేస్ చేశాను. చూద్దాం, సింపుల్. వీక్ అంటే ఇక్కడ వీక్ ఎందుకు వదిలింది, ఇక్కడ బయర్స్ ఉన్నట్టే. సో అందుకే ఈ వీక్ని డిపెండ్ అయ్యే నేను ఇక్కడ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకంటే మార్కెట్ ఏది అప్ ట్రెండ్ ఉన్నది, అట్ ద సేమ్ టైం ఇక్కడ వీక్ ఇంకా ఫామ్ అయింది కాబట్టి ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు. సో ఆ బయ్యర్స్ ఈ మార్కెట్ని ఇక్కడ వరకు అయితే కంపల్సరీ తేయగలరు. చూద్దాం ఏమవుతుందో. ఈ లాస్ట్ సెకండ్ వరకు మనం ఏం చెప్పలేం. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు, మన ఫేవర్లో అయితేనే క్లోజ్ అవ్వాలి నాకు తెలిసినంతవరకు అయితే. ఎందుకంటే మనం ఇక్కడ ఇంత అనలైజ్ చేసినాం కాబట్టి సో మనం ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. సో చూద్దాం, ఏం లేదు బొంగు. సారీ గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్ మూమెంట్లో మనం ఇక్కడ ట్రేడ్ అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూడొచ్చు. లాస్ట్ మూమెంట్లో మనం ట్రేడ్ అనేది ఇక్కడ మన ఫేవర్లో వచ్చుడు జరిగింది. సో నిన్న ఇక్కడ మీరు చూడొచ్చు 3 ట్రేడ్స్ అనేది 3 to 4 ట్రేడ్స్ అనేది నేను ఇక్కడ లాస్ అయినా నిన్న నైట్. సో దాన్ని రికవర్ చేద్దామని నేను ఇక్కడ ఈరోజు అయితే కూర్చున్నా. అట్ ద సేమ్ టైం మీకు ఇంకా ఒక వీడియో పెడితే మీరు ఇంకా కొంచెం మీకు ఇంకా హెల్ప్ఫుల్గా అవుతుందని నేను ఇక్కడ ఒక వీడియో అయితే రికార్డ్ చేస్తున్నా. సో చూద్దాం, సింపుల్ సేమ్ లాస్ట్ ట్రేడ్ లాగానే ఇది. ఇంకా ఒకవేళ ఇది వీక్ వదిలితే నేను ఇక్కడ పోర్ట్స్ కోసం వెళ్తా. ఒకవేళ ఇది వీక్ వదలకుంటే ఒక రెడ్ క్యాండిల్ కోసం చూస్తాను నేను ఇక్కడ. సో చూద్దాం, లాస్ట్ 5 seconds 3, 2, 1. నేను ఇక్కడ 2 ట్రేడ్స్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను. ఎందుకంటే సింపుల్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు ట్రెండ్ అనేది అప్వర్డ్స్ కోసం ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వీక్ ఉంది కాబట్టి నేను ఇక్కడ అప్వర్డ్స్ కోసం ఎగ్జిక్యూట్ చేశాను. కానీ చెప్పలేము లాస్ట్ మూమెంట్ దాకా ఏమవుతుందో ఏందో. సో లాస్ట్ ట్రేడ్ ఎలా అయింది, లాస్ట్ సెకండ్లో ఇట్లా మన ఫేవర్లో వచ్చేసింది ట్రేడ్. ఇది ఇంకా అంతే, లాస్ట్ మూమెంట్లో ట్రేడ్ ఎటు తిరిగేది తెలియదు మనకి. సో చూద్దాం, సింపుల్. ఇక్కడ ఇంకా సేమ్ మనం తీసుకున్నాం కదా అనలైజ్, సేమ్ లాస్ట్ ట్రేడ్లో మనం ఎలా అనలైజ్ చేసామో ఇది ఇంకా సేమ్ అప్ ట్రెండ్లో ఉన్నది. అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం క్యాండిల్ని స్టడీ చేసినాం. సో ఈ క్యాండిల్ మనకి ఏం చెప్పిందంటే ఇక్కడ బయ్యర్స్ ఉన్నారు ఇంకా స్ట్రాంగ్గా అని మనకి ఈ క్యాండిల్ స్టోరీ చెప్పడం వల్ల నేను ఇక్కడ 2 ట్రేడ్స్ అనేది ఎగ్జిక్యూట్ చేశాను.
సో మనం ప్రతి ఒక్క క్యాండిల్ మనకు ఒక స్టోరీ చెప్తాయి. అది మనం అర్థం చేసుకున్నట్లయితే మనకు ఆపేటోడే ఉండడు ఇక. సో మీరు ఇక్కడ చూడొచ్చు 2 ట్రేడ్స్ అనేది ఇక్కడ మనం విన్ అయినాం. చూద్దాం ఇంకేమైనా పేర్స్ ఉంటే మీకు చూపిస్తాను. సో ఈడ సింపుల్ గైస్, ఈడ మార్కెట్ అనేది స్టేబుల్ అవుతుంది. ఈడ మీరు టెక్నికల్గా ఈడ మనం ఏం చేస్తామంటే ఒక ట్రెండ్ లైన్ అది కానీ చూద్దాం, హారిజాంటల్ లైన్ తీసుకుందాం. మనము ఈడ హారిజాంటల్ లైన్ ఇక్కడ ఒక రెండు తీసుకుందాం, రెండు హారిజాంటల్ లైన్ తీసుకుందాం. సో ఇక్కడ ఒకటే వచ్చిందా, కాదు రెండు వచ్చినాయి. సో ఇక్కడ నేను ఒక హారిజాంటల్ లైన్ అయితే ఇక్కడ డ్రా చేసుకున్నా, ఇంకోటి ఇక్కడ డ్రా చేసుకున్నా. సో మార్కెట్ అనేది ఈ మధ్యలోనే మెసులుతుంది, చూద్దాం. సో మార్కెట్ అనేది ఈ మధ్యలోనే స్టేబుల్ అయి ఉంది. సో మీరు ఇక్కడ నెక్స్ట్ మార్కెట్ కంప్లీట్గా ఇక్కడ స్టేబుల్ అయిపోయింది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో మనకి క్యాండిల్ స్టోరీ ఏం చెప్తుందంటే ఇక్కడ మార్కెట్ టోటల్గా స్టేబుల్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, ఈ గ్రీన్ క్యాండిల్ని న్యూట్రల్ చేయడానికి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్గా దీని వీక్ ఈ రెడ్ క్యాండిల్ బాటమ్ వరకు వచ్చిందంటే ఈ గ్రీన్ క్యాండిల్ న్యూట్రల్ అయిపోయింది, అంటే ఇక్కడ బయర్స్ సేలర్స్ ఈక్వల్గా ఉన్నారు. సో ఈ సేలర్స్కి ఈక్వల్ చేయడానికి ఒక గ్రీన్ క్యాండిల్ కూడా అయితే ఫామ్ అయింది. సో ఇక్కడ ఈ బయ్యర్స్ని న్యూట్రల్ చేయడానికి ఇంకో సేలర్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారు. సో నెక్స్ట్ మీరు ఏం ప్రిడిక్ట్ చేయొచ్చు, సింపుల్, ఈ సేలర్స్ని న్యూట్రల్ చేయడానికి ఇక్కడ బయ్యర్స్ ఖచ్చితంగా ఎంట్రీ ఇస్తారు. అంటే నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ని ప్రిడిక్ట్ చేయొచ్చు. సో అందుకే నేను నెక్స్ట్ ట్రూ ట్రేడ్స్ అనేది గ్రీన్లా తీసుకుంటున్నా. ఇన్ కేస్ ఒకవేళ ఇది రెడ్లో క్లోజ్ అయితే నేను నెక్స్ట్ ట్రేడ్ అనేది సేమ్ డైరెక్షన్లో అప్వర్డ్స్ కేసు 3 ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసాను. ఎందుకంటే ఒక్కొక్కసారి 1+1 ఎర్రర్ అనేది మనకు కనిపిస్తూ ఉంటాయి. సో మనం మనకి ఇక్కడ రెడ్ కనిపించిన ట్రేడింగ్ వ్యూలో అది గ్రీన్ అయినా ఉంటుంది. సో అలా మీరు చూడొచ్చు ఫుల్ ఫ్లక్చువేట్ అవుతుంది క్యాండిల్లో, మొత్తం న్యూట్రల్ ఉన్నది. ఇక్కడ మార్కెట్ అనేది స్టేబుల్ అవుతుంది. ఇక్కడ టోటల్ బయ్యర్స్ని సేలర్స్ని బయ్యర్స్ డామినేట్ చేస్తున్నారు. అంటే ఒక స్టోరీ నడుస్తుంది. ఈ స్టోరీ మనకు అర్థమైతే, ఈ స్టోరీ మనం అర్థం చేసుకున్నట్లయితే మనం తీసుకునే ప్రతి ఒక్క ట్రేడ్ అనేది మన ఫేవర్లో వెళ్తుంది. సో లాస్ట్ సెకండ్లో మీరు చూడొచ్చు ఎంత ఫ్లక్చువేట్ అవుతుందో క్యాండిల్స్. సో ఇలా మీరు ప్రతి ఒక్క క్యాండిల్ని చూసి ఆ క్యాండిల్ స్టోరీ క్యాండిల్ ఫామ్ అయ్యి దాని ఇంకా స్టోరీ ఏందో మనకు అర్థం అవ్వట్లయితే మన విన్నింగ్ రేట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. 90 to 80% విన్ లెవెల్ అనేది ఉంటుంది. ట్రేడింగ్లో లాస్ ప్రాఫిట్ అనేది కామన్. ఎందుకంటే లాస్ట్ నైట్ నాకు దాదాపు 1 lakh rupees లాస్ అయింది. సో దానికి ముందు నాకు 2 lakhs ప్రాఫిట్ అయింది. సో 1 lakh అల్లోంచి 1 lakh లాస్ అయింది. సో ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే నేను 1 lakh ప్రాఫిట్లోనే క్లోజ్ అయినా. కానీ లాస్ అండ్ ప్రాఫిట్ పార్ట్ ఆఫ్ ది గేమ్ అంతే. ట్రేడింగ్ అంటేనే ఒక సీరియస్ బిజినెస్. సో ఒక్కొక్కసారి మన మెంటాలిటీని మనం కంట్రోల్ చేసుకోలేం. ట్రేడింగ్లో డిసిప్లిన్ అనేది కంపల్సరీ, చాలా ఇంపార్టెంట్. మనకి ఎంత డిసిప్లిన్గా ఉంటే ట్రేడింగ్లో పైసలు సంపాదించడం చాలా ఈజీ, కానీ దాన్ని మెయింటైన్ చేసుడే కష్టం. ఎవ్రీబడి మేక్స్ మనీ ఇన్ ట్రేడింగ్, బట్ సమ్ ఆఫ్ దెమ్ ఓన్లీ విత్డ్రాల్. చాలామంది తక్కువ మంది విత్డ్రాల్ పెడతారు. పైసలు అయితే చాలామంది సంపాదించుకుంటారు, కానీ మళ్ళీ అలానే లాస్ చేసేసుకుంటారు. ఎందుకంటే ఎమోషన్స్ని కంట్రోల్ చేయలేక మళ్ళీ సంపాదించిన పైసలే మళ్ళీ అలానే లాస్ చేసుకుంటుంటారు. సో అలా కాకుండా ఎమోషన్స్ మీద వర్క్ చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ప్రతి ఒక్క వీడియోని చెప్తూ ఉంటాను నేను, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్ ఉంటే ట్రేడింగ్లో, సింపుల్ గైస్, డిస్క్రిప్షన్లో ఈ ప్లాట్ఫామ్ లింక్ ఇచ్చాను, రిజిస్టర్ అవ్వండి. ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి, చూడండి. అర్థమైనాకనే ప్రాక్టీస్ చేసినాక మీకు అర్థమైతే అప్పుడే మీరు రియల్ అమౌంట్ తోటి ట్రేడ్ చేయండి. కాదంటే
మీకు అంత టైం లేదు, ఒకవేళ మీరు జాబ్ చేసినట్లయితే మీకు అంత టైం లేకుంటే, ఒకవేళ స్టూడెంట్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. నాతో పాటు నా ట్రేడ్స్ని కాపీ చేయండి. నేను ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ప్రతి ఒక్క ట్రేడ్ నేను ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను ఆల్రెడీ. సో నా ట్రేడ్స్ని కాపీ చేసి మీరు నాతో పాటు ప్రాఫిటబుల్ ట్రేడర్గా మారచ్చు. మీరు ప్రాఫిట్స్ని విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో సింపుల్, మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీరు ప్రాఫిటబుల్గా మారగలుగుతారు. లేదంటే నా ట్రేడ్స్ని కాపీ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద డే గైస్. కీప్ ట్రేడింగ్, కీప్ లెర్నింగ్. బాయ్.